వైజాగ్ సత్య కాదు. లేడీస్ జెంటిల్మెన్, పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ తెలుసు, జననేత, డెమీ గాడ్ అంటారు. ఈ మధ్య ఒక జబర్దస్త్ నుండి ఒక కర్రీ పంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కోసం అవాకులు చవాకులు పేలుస్తుంది. రోడ్డు మీద పండుకుంటుంది, కూర్చుంటుంది, ఏమేమి మాట్లాడుతుందో కూడా అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు అంట గొడ్డు మాంసం తిన్నారట, పంది మాంసం తిన్నారట. అమ్మా మహాతల్లి, నువ్వు అందరికి చేపల పులుసు వండి బొట్టలో వేసుకుంటావని అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఏమైనా గొడ్డు మాంసం ఉండేవా? ఆయన ప్యూర్ వెజిటేరియన్, సనాతన ధర్మం కోసం పోరాటం చేసే వ్యక్తి మీద ఎప్పుడు కూడా విషయం కక్కుతున్నావు. ఆయన కనీసం అసెంబ్లీ భవన్ గేట్ కూడా టచ్ చేయలేడు అన్నావు. ఆయన అసెంబ్లీ గేట్ గుద్దుకొని లోపలికి వెళ్ళి 5 శాఖలకు మినిస్టర్ అయ్యాడమ్మా. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్, ఇంకా ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడాను. అలాగే డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు. నువ్వు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు చెప్పులు మోసావు, బాలకృష్ణ చెప్పులు మోసావు, లోకేష్ చెప్పులు మోసావు. ఇప్పుడు మళ్ళీ పార్టీ మార్చి వైఎస్ఆర్ గారి చెప్పులు, జగన్ గారి చెప్పులు, షర్మిలమ్మ గారి చెప్పులు, విజయమ్మ గారి చెప్పులు మోస్తున్నావు. నువ్వు ఎవరి చెప్పులైనా మోసుకో, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం ఏదైనా తేడా మాట్లాడితే నీకు ఖచ్చితంగా తాట తీస్తారు. నీ పేరే ఉందట నెక్స్ట్ రెడ్ బుక్లో. ఏం చూసావు నువ్వు పవన్ కళ్యాణ్ గారు గొడ్డు మాంసం తినడం? ఆయన అంత నిజాయితీ పరుడు ఎవరున్నారు? ఇది హిందూ దేశము, సనాతన ధర్మం కోసం ఆయన చాలా ఫైట్ చేస్తున్నారు. అక్కడ చూస్తే నరేంద్ర మోడీ గారు, అలాగే మన యోగి ఆదిత్యనాథ్ గారు యూపీ సీఎం, ఇక్కడ చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంతమంది సనాతన ధర్మం కోసం పోటీ చేస్తుంటే సిగ్గు లేకుండా తిరుపతి వాసి అయ్యుండి తిరుపతి లడ్డూలో కల్తీ అవ్వలేదు అంటున్నావా? తిరుపతి లడ్డీలో 100% కల్తీ జరిగిందని సిబిఐ వాళ్ళు ఇచ్చారు రిపోర్టు, అలాగే సిట్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ నెయ్యి అనేది పామ్ ఆయిల్ అండ్ బాత్రూమ్లు కడిగే కెమికల్తో తయారయ్యిందని అన్నారు. సాక్షాత్తు అప్పుడు టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు కూడా బయటకు వచ్చి చెప్పారు, తప్పు జరిగింది, కల్తీ నెయ్యి అని చెప్పి. నెయ్యి అనేది ఎవరైనా పాలు నుండి తీస్తారు, మీకు దండం. మీరు కెమికల్లో నుండి పామ్ ఆయిల్ నుండి తీశారు. ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీకు శిక్ష పడేటట్టు చేస్తారు. ఆయనతో పెట్టుకుంటే చాలామంది ఏమయ్యారు అందరికీ తెలుసు, మీకు కూడా అదే శిక్ష పడుతుంది. నిజంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ బాయ్. చిన్న క్వశ్చన్ సార్, యాంకర్ నెట్ల మీద కొద్దిగా వీడియో చేసిందని చెప్పేసి ఆ యాంకర్ ని తిరుపతి దేవస్థానం చేశారు, కానీ ఈ లడ్డు వ్యవహారంలో శ్యామల గారు మెట్ల మీద వీడియో చేసిందని కాదు, ఆమె ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేము పెద్ద సెలబ్రిటీస్ కానీ ప్రసాదం అడుక్కునే పరిస్థితి వచ్చిందని అనింది కదా. అది ప్రసాదం అడుక్కోవడం కాదు, అసలు ఆ ప్రసాదం మనకు దొరకడమే, తిరుపతి ప్రసాదం దొరకడమే పూర్వజన్మ సుకృతం, అదృష్టం అని అనొచ్చు. ఆ రకంగా అన్నారు. వీడియోలు అంటే ఏమైనా రొమాంటిక్ లవ్ కూడా చేసుకోవచ్చు, దేవుడికి సంబంధించిన భక్తి గీతాలు అన్నీ కూడా చేసుకోవచ్చు అండి. ఇలాంటి నీచుళ్ళు ఆ లడ్డు ఆహారంలో చేసిన నీచుళ్ళు పేర్లు ఉన్నాయి, పేర్లు వస్తాయి. టీడీకి రానికుండా చర్యలు ఏమైనా తీసుకుంటారంట? ఖచ్చితంగా వాళ్ళందరినీ జైల్లో వేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇంతకుముందు కూడాను వెంకటేశ్వర స్వామి గారికి 7 కొండలు ఎందుకని అన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమైంది మనం చూసాం. అలాంటిది ఇప్పుడు 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు అసలు పాల్లో నుండి ఎవరైనా నెయ్యి తీస్తారు, పాలు వెన్న నుండి. అట్లా కెమికల్లో నుండి తీయడం ఏంటండి? ఈ కర్రీ పంది వచ్చేసి రోడ్ల మీద కూర్చొని కల్తీ జరగలేదు అంటుంది. సిట్ కంటే నువ్వు గొప్పదానవా, సిబిఐ కంటే గొప్పదానవా? ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయండి. అలాగే ఇది జంగిల్ రాజ్యం ఉంటుంది, రాష్ట్రపతి పాలన అంటుంది. వాళ్ళ పరిపాలన ఎంతమంది హత్యలు జరిగాయి మీకు తెలుసు. పరిటాల రవీంద్ర గారిని లేపేశారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని లేపేశారు, అలాగే రామోజీరావు గారికి టార్చర్ పెట్టి చంపేశారు. పల్నాడు పులి కోడెల శివప్రసాదరావు గారికి ఎంత టార్చర్ పెడితే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉరిపోసుకున్నాడు. కేఏ పాలని పిచ్చో